చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్ ఏ కారణమైనా కానివ్వండి తన వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసి ప్రైవేట్ కంపెనీలు జారిపోతానని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు. దీన్ని అడ్డం పెట్టిన వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూటమి ప్రభుత్వం హెరాస్మెంట్ వల్లే ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నారంటూ వాళ్ళ ప్రకటనలు. వాటి కౌంటర్గా ఆయన వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. నాపై ఎవరి ఒత్తిడి లేదు, నేను స్వచ్ఛందంగా పదవి విరమణ చేస్తున్నాను, నా అంతా నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పటి వరకు మీరు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలా లేదంటే ఒత్తిడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మ గారు. మన చైతన్య రథం వీక్షకులు. సిద్ధార్థ్ కౌశల్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన సర్వీస్లో ఉండగా ఏ పార్టీతో అంటకాగినా ఏం చేసినా ఇవాళ ఆయన వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోతున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. నాపై ఎవరి ఒత్తిడి లేదని కూడా చెప్పాడు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీ ఒత్తిడి మూలంగానే, హెరాస్ మూలంగానే వెళ్ళిపోతున్నారని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు అడపా ఎక్కువ అని చెప్పను కానీ అడపా రాజీనామాలు చేసి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం. వాటి కారణాలు కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ కెరీర్ పరంగా కొన్ని, కుటుంబ పరంగా కొన్ని, ఇట్లా ఉంటాయి. కొంతమంది విదేశాల సంస్థల్లో ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయి ఇంతకన్నా బెటర్ లైఫ్ ఉంటుందని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కార్పొరేట్లో కూడా మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ కూడా ఆయన మీరు అన్నట్టు కృష్ణా, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎస్పీగా పనిచేశాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. నా కెరీర్ ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా నేను పనిచేశాను. ఆ తర్వాత నాకు ప్రజలు కూడా అత్యంత ఆదరణ చూపించారు, నా పట్ల ప్రేమ చూపించారు. ఇది నేను ఒక సొంత రాష్ట్రంగా భావిస్తాను. ఆయన ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ నా సొంత రాష్ట్రంగా భావిస్తున్నానని చెబుతున్నాడు. నాకు చాలా సంతృప్తికరమైన పరిస్థితుల్లోనే నేను వెళుతున్నాను. నా కుటుంబ సభ్యులతోనూ తర్వాత సుదీర్ఘ భవిష్యత్తు గురించి ఆలోచించుకుని నేను ప్రశాంతంగా నిర్ణయం తీసుకున్నాము మా కుటుంబమే అని చెబుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరో ఒత్తిడి పెడితే ఒక ఎమోషనల్ పరిస్థితుల్లోనో ఆయన వెళ్తున్నానని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయటం, కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం ఏదో ఈయన్ని హెరాస్మెంట్ చేస్తున్నట్టు, ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన వెళ్ళిపోతున్నట్టు. ఒకవేళ కనుక అదే వాస్తవం అయితే ఆయన అదే చెప్పేవాడు, ఈ ప్రభుత్వంలో నా పరిస్థితి బాగాలేదు, నేను ఉండదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలియని అంశం, వీళ్ళు పట్టించుకోని అంశం, ఒకవేళ అఖిల భారత సర్వీస్ అధికారులకు ఆ రాష్ట్రంలో అప్పుడు ప్రస్తుత పరిస్థితి బాగోకపోతే వాళ్ళకి కేంద్రానికి డిప్యుటేషన్ వెళ్ళే అవకాశం ఉందండి, వెసులుబాటు ఉంది. ఎవరైనా ఒక్కొక్కసారి రాష్ట్రంలో వాళ్ళ పరిస్థితి అనుకూలించినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ తర్వాత కొన్ని కేంద్ర సర్వీసెస్లో పోలీసు విభాగాల్లో వీళ్ళు కనీసం ఒక 10 ఏళ్ళు ఎంతో పనిచేయాలండి మొత్తం సర్వీస్లో. కాబట్టి ఆ అవకాశాలను అట్లా ఉపయోగించుకుంటారు వాళ్ళు ఎప్పుడైనా కానీ. చేయటం అనేది కంపల్సరీ. కాబట్టి ఆ కోటా ఫుల్ఫిల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మధ్యలో 2-3 ఏళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు చెప్పే మాట నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు ఒత్తిడి వస్తే కేంద్రానికి వెళ్ళే వెసులుబాటు ఉన్నప్పుడు ఇక్కడ రాజీనామా చేసి కెరీర్ మధ్యలో వెళ్ళిపోవటం అవసరం లేదు కదా. ప్రభుత్వంలో ఒత్తిడి ఉంటుందని అయితే ట్రాన్స్ఫర్ ఉండదు. అయినా కూడా అది కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు ఏదైనా సుపారీలు ఇచ్చి మీరు బొంబాయి వెళ్ళి జత్వానీని తీసుకురమ్మనే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అట్లాంటి తప్పుడు పనులు చేసినప్పుడు పోలీసు అధికారులు మొన్న పిఎస్ఆర్ ఆంజనేయులాగా ఇబ్బందుల్లో పడతారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోతాను. ఇంకోటి ఏంటంటే నెల క్రితమే ఆయన నోటీస్ ఇచ్చాడండి, నేను రిజైన్ చేస్తున్నానని. ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తను రిజైన్ని యాక్సెప్ట్ చేయదు, కేంద్ర మానవ వనరుల శాఖ పంపిస్తుంది. వాళ్ళు చూసి రీజన్స్ అడిగి నిజంగానే మీరు అన్నట్టు ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నాయి అదే ఇదే అని అడుగుతారు. వాళ్ళు చెప్పిన తర్వాత వెళ్తారు. ఇప్పుడు ఈయన స్పష్టంగా వివరణ ఇచ్చాడు. ఈ సాక్షి ఛానల్లో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఆయన మీద. ఇప్పుడు అది వాస్తవం కానప్పుడు ఖండించాల్సిన బాధ్యత మరి ఆయనకు ఉంది కదా. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. తనేమో ఒక మంచి భవిష్యత్తు ఉంది, ఒక పెద్ద సంస్థలో, దేశంలో ఉన్న అతిపెద్ద కార్పొరేట్ సంస్థ ఆయనకి ఏదో ఆఫర్ ఇచ్చినట్టుంది. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు. రెండోది ఏంటంటే ఇక్కడ కన్నా శాలరీ వాళ్ళు 3 కూడా ఇస్తారు గవర్నమెంట్లో. రిలయన్స్లో మంచి అదే అన్న వాళ్ళు 3 times 4 times కూడా ఎక్కువ ఇస్తారండి. వాళ్ళకి వచ్చే లాభాలు అట్లాగే ఉంటాయి. గవర్నమెంట్లో అట్లా కాదు కదా, ఒక పే స్కేల్ ఉంటుంది. ఎంత అఖిల భారత సర్వీస్ అధికారి అయినా 1,50,000 ఆ ప్రాంతాల్లో వస్తుంది. ఇక అప్పుడు సపోజ్ నెలకే 10 లక్షలు ఇచ్చే ఆఫర్ అనుకోండి, అక్కడ 1.2 crore ఇంకా కూడా ఎక్కువ కూడా ఇవ్వగలుగుతారు. 5 crores వచ్చే ఆఫర్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఎఫిషియెంట్ ఆఫీసర్స్, వాళ్ళకి తెలుసు
వీళ్ళ ఎఫిషియన్సీకి మనం విలువ కట్టలేమని, కాబట్టి మ్యాక్సిమం ఆఫర్ ఇస్తారు. అట్లాగే సర్వీస్ కూడా తీసుకుంటారు, వాళ్ళు సంస్థ లాభపడుతుంది. ఇక్కడ ఈయనకి మీద బ్యాడ్ అంత ఏం లేదు, ఆయన తను సంతృప్తిగా వెళ్ళిపోతున్నాడు. తర్వాత నేను ఇది రాష్ట్రాన్ని నా సొంత రాష్ట్రంలాగా భావిస్తున్నాను అన్నాడంటేనే ప్రజలు ఎంత ప్రేమగా చూశారో, ప్రజల పట్ల ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడనే తెలుస్తుంది కదండి. ఆయన మీద అంత బ్యాడ్ ఏం లేదు, కాబట్టి అసలు ఎవరేం అనుకోవటానికి కూడా లేదు. ఈ ప్రభుత్వం కూడా ఆయన చెప్పబట్టి ఏది నాకు బయట బెటర్ ఆఫర్ ఉంది, మా కుటుంబం నిర్ణయించిన దాని తర్వాత సహజంగా మంచి ఆఫర్ని ఎవరు ఆఫర్ కదండి, అది కేంద్రానికి సిఫార్సు చేస్తారు. ఓకే, మా దగ్గర ఇక్కడ ఏమి ఆయన మీద మా కంప్లైంట్స్ ఏం లేవు అని నిర్ణయం మీరు తీసుకోండి అని కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఐ థింక్ వితిన్ 1 monthలో ఆయన్ని రిలీవ్ కూడా చేసేస్తారు. ఆయన వెళ్తాడు, ప్రైవేట్లో చేరతాడు. కాకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం మీద బురద చల్లటానికి కానీ ఇప్పుడు అట్లాంటి సుపారీలు ఇచ్చి పనులు చేయించమని అయితే ఈ ప్రభుత్వం అడగాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వానికి అలాంటి క్రిమినల్ ఆలోచనలు కూడా లేవు, అలాంటి కాంట్రాక్టులు కూడా తీసుకోదు. సపోజ్ ఏదైనా ఇంకో పారిశ్రామిక వచ్చేవండి, నాకు పలానా సాటి ఇబ్బంది ఉంది, మీ పోలీస్ అధికారులను పంపి వాళ్ళని అరెస్ట్ చేయమంటే ఆ కిరాయి పనులు కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి బాధ్యతగా పనిచేయాలి, ఆ ఉందాతనాన్ని కాపాడుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలవాలని కదా వాళ్ళు. అంతేగాని ఈ ఒక్కసారికి మేము గెలిచేసాము, ఉండంతలో అవినీతి చేస్తాం, అక్రమాలు చేస్తాం, సొంత లిక్కర్ పాలసీని మేమే చేస్తాము, దాన్ని తయారీ మాదే, పంపిణీ మాదే, అమ్మకం మాదే అన్నట్టు ఉండదు కదండి. ఎప్పుడైతే మల్టీ బ్రాండ్ అంటే మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్స్ వచ్చేసినాయి కదా, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండ్స్. ఇందాక బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఒక మాట చెప్పాడండి. అతను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యక్తి అయినా కూడా ఇవాళ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే అక్రమ సారా కాసుకుని బతికేవాళ్ళు, ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 99 రూపాయలకి ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వచ్చేసింది, అందుకని వాళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా లేకుండా బ్రతుకుదెరువు పోయిందని చెబుతున్నాడు. వాస్తవం అది. అట్లాగే ఇవాళ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కూడా తక్కువ రేటుకి ఈ ప్రభుత్వం ఇస్తున్న సందర్భంలో ఇట్లాంటి అక్రమాలు చేసి పోలీసుల్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్ని ఐఏఎస్ని వాడుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. దాన్నే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు అన్న భ్రమలతో వాళ్ళు ఈయన రాజీనామా అనగానే పిచ్చిగా మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే అటువంటి పరిస్థితే ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. నా సహచరులని ఇలా దుర్వినియోగం చేశారు, మళ్ళీ నన్ను కూడా చేస్తారేమో, నా కెరీర్ పాడైపోద్ది, అనవసరం క్రిమినల్ కేసులో ఇరుక్కుంటాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు గతంలో చేసిన తప్పుల మీద కేసులు పెట్టారు, ఈయన మీద అయితే కేసు ఇంకా అసలు లేనట్టే ఉంది. వాళ్ళు మాట్లాడటం వల్ల ఓహో నిజంగానే సిద్ధార్థ కౌశల్ జగన్ రెడ్డితో అంటకాగాడేమో అని చెప్పి అనుకుంటారు ప్రజల అనుమానాలు అనుకుంటారు, సహజం. ఎందుకంటే వాళ్ళు రాస్తున్నారు కదా అలాంటి రాతలు. కానీ ఇది వ్యక్తిగతంగా తనకి మంచి ఆఫర్ వచ్చినప్పుడు చాలామంది ఆఫీసర్స్ అట్లా వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అదేం పెద్ద అంటే ఈయనతో పాటు చదువుకునే ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో రిలయన్స్లో మంచి జాబ్స్ వచ్చినట్టున్నాయి, వాళ్ళు వచ్చినాయి కాబట్టి రిఫరెన్స్ ఇచ్చుంటారు, రిఫరెన్స్ ద్వారా వెళ్ళిపోదాం అనేది. అదే కాకుండా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఐఏఎస్ని ఐపీఎస్ని నిజంగా కనుక ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అనుకుంటే మాత్రం ఒకసారి రాయబారం పంపి చూస్తారండి. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఎందుకంటే అది ఒక తాడి చెట్టు నీడ లాంటిది, మళ్ళీ 1 నెలలో ఉంచుతారు, ఇంకో నెలలో పొమ్మంటారు. కాబట్టి అంత రిస్క్ తీసుకోరు. ఇది ఉంటే కనుక గౌరవప్రదంగా అంటే ఒక 30-32 ఏళ్ల పాటు స్పాన్ ఉంటుంది సర్వీసు. మీరు అన్నట్టు ఇక్కడైతే 1-2 లక్షల జీతం వస్తుంది, అక్కడ 1-2 కోట్ల జీతం వచ్చినప్పుడు ఎందుకు వదులుకుంటారు? ఆ ఉద్దేశంతోనే ఆయన ఏదో ఇక్కడ సర్వీస్ చేశాము, మంచి ఆఫర్ వచ్చింది, సెటిల్ అయిపోతామని ఉద్దేశంతో వెళ్తున్నట్టున్నాడు. సిద్ధార్థ కౌశల్ గారి రాజీనామా ఆయన వ్యక్తిగతమని, ఆయనకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, గత ప్రభుత్వం మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ని వాడుకునే అవకాశం ఈ ప్రభుత్వం లేదని, ఆయన వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసి వెళ్ళిపోయే సిద్ధార్థ కౌశల్ గారికి శుభాకాంక్షలు చెప్తూ ఆయన గురించి వివరించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.